నిన్న మొన్న మా కోడల్ని హాస్టల్లో వదలడానికి వెళ్ళేటప్పుడు బస్సులో మా పక్క సీట్లను ఒక అక్క బాధపడుతూ చెప్పింది, మా కూతురికి కూడా సీట్ వచ్చింది తమ్ముడు, చదువుకుంటుందని చెప్పేసి హాస్టల్లో వదిలేసేస్తే నేను ఈడ ఉండా అంటే ఉండా అని చెప్పేసి ఎడుచుకుంటే ఇంటికి వచ్చేసింది అని చెప్పేసి. అప్పుడు నేను అన్నా, పోతే పోయినాక చెప్పంగా వినకుంటే మనం ఏం చేస్తాం, బాధపడకు అని చెప్పేసి అంటే కళ్ళల్లో నేను తీసుకుంటూ మరి మాట్లాడింది. అర్థమైతే తమ్ముడు వాళ్ళకి ఇంకా కైకిలు చేస్తే కానీ కడుపు నిండని కుటుంబం అది, పైసా పెట్టి నేను ఏడ చదివియగలుగుతా, ఫ్రీ సీట్ వచ్చినప్పుడు చదువుకుంటారేమో అని చెప్పేసి అంటే వీళ్ళు ఇంటలేదు. కానీ రేపటి నాడు అలాంటి పరిస్థితి అలా వచ్చి కష్టం చేసుకుని బతుకమంటే గలతో పని ఏడైతుంది అని చెప్పేసి నాకు బాధపడ్డాను. పిల్లలకు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అర్థమవుతుంది, నాకు అర్థమైతే లేదు. చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం అన్నట్టుగా సమయం పోయిన తర్వాత నువ్వు ఎంత తనలానే కూడా సమయం దొరకదు బాబు. ఇదొక ముచ్చట యాది పెట్టుకోరి, సమయం చాలా విలువైనది. ఇప్పుడు చదువుకుంటేనే ముంగట ఫ్యూచర్ లో ఏదో ఒక పని చేసుకుని బతికేగల సత్తా మీ దగ్గర ఉంటది. వాళ్ళ మాటలేని వీళ్ళ మాటలేని గాలి కట్ల ఎంజాయ్ చేస్తున్నారు, గెలిగి ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి పట్టిన జీవితాన్ని అయితే నాశనం చేసుకోకూడదు. ఇప్పుడు చదువుని లెక్క చేయకుండా మీరు ఎంజాయ్మెంట్ కి అలవాటు పడితే రేపటి ఖచ్చితంగా కష్టాలు పాలు కావాల్సిందే. ఎందుకంటే మన కుటుంబ పరిస్థితులు కూడా ఆలోచించుకొని ఎదగాల మనం ఎదిగేటప్పుడు. అయ్యా పరిస్థితి పెట్టింది మన మంచి కోసమే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక తిప్పలు పడి కైకిలు చేసుకుని అనగానే మనల్ని చదువుతున్నారు కావచ్చు, కానీ మనం పెరిగి పెద్ద అయిన తర్వాత మనం కైకిలు చేసి చేస్తామన్న సత్తా నీ దగ్గర ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా చేయనికి కైకిలి పనులు కూడా ఉంది. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు తమ్ముడు?